యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మనకందరికీ తెలిసింది కిమియా డేట్స్ అని, KIMIA డేట్స్ అని ఎక్కడ పడితే అక్కడ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది ప్రాచుర్యంలోకి వచ్చిన బ్రాండ్ కిమియా డేట్స్ అనేది. ఈ రోజున ఎండు ఖర్జూరానికి నానబెట్టుకునే దానికంటే ఇంకో కొత్త ఉపయోగాన్ని ఈరోజు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఏంటి కొత్త ఉపయోగం అంటే, ఖర్జూర వినియోగం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఎముక కీళ్లకు పటుత్వాన్ని ఇస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, నడుము నొప్పి ఉన్నవారు, వీళ్ళు ఈ ఖర్జూర వినియోగం వల్ల ఎముక దృఢత్వం వస్తుంది. వయసు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎముక గుల్లబారిపోతుంది. నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండా తుంటి ఎముక ఇరిగిపోతుంది. ఆ విధంగా జరగకుండా ఎముక దృఢత్వాన్ని కాపాడి నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పి, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. 2, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇవి తింటే కోవిడ్ మహమ్మారి మన శరీరంలో ప్రవేశించదు, ప్రవేశించినా కూడా నిర్వీర్యమైపోతుంది. 3, ఎక్కువగా ఇమ్యూనిటీ బూస్ట్ అనేది దీంతో వస్తుంది. ఖర్జూరం అంటేనే ఇమ్యూనిటీ బూస్టర్. క్యాన్సర్ను నివారిస్తుంది. ముఖ్యంగా పెద్దపేగు క్యాన్సరు, మలాశయం క్యాన్సర్ను కూడా నివారించే గుణం ఉంది. 4, పిల్లల గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతాడు. మా అబ్బాయి ఎత్తు పెరగటం లేదు, మా అబ్బాయి కండపుష్టి లేదు, బరువు పెరగటం లేదు అని ఆందోళన చెందుతుంటారు తల్లిదండ్రులు. మేము చూడండి అమ్మా నాన్న ఎంత పొడుగున్నాం, మా పిల్లలు ఎంత పొట్టిగా ఉన్నారు, పెరగట్లేదని ఆందోళన చెందేవాళ్ళు ఖర్జూర వినియోగం వల్ల బరువు పెరుగుతారు, కండపుష్టి వస్తుంది, ఎత్తు కూడా పెరుగుతారు. ఎందుకంటే దీంట్లో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా క్రీడాకారులు, పోలీసు, మిలిటరీ యూనిఫామ్ ధరించి సేవలను అందించే వారందరూ కూడా, బౌన్సర్లకు కూడా కండపుష్టినిచ్చే గుణం ఉంది ఖర్జూరానికి. ఇక 5, 45-50 సంవత్సరాల మధ్యలో ముట్లు ఆగిపోతాయి, పీరియడ్స్ ఆగిపోతాయి. ఆ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత రకరకాల లక్షణాలు ఇబ్బంది పెడతాయి. తలనొప్పి, తర్వాత ఒంటిపై సెగలు, పొగలు, ఒళ్ళు, చర్మం అంతా పొడిగైపోతుంది, ముఖం అందవిహీనంగా అవుతుంది, చర్మము ముఖం కళను కోల్పోతుంది, కండరాలు నొప్పి, తలనొప్పి, తర్వాత మూడ్స్ కూడా సరైన మూడ్స్లో ఉండరు, కోపతాపాలు, చిరాకు, పరాకు పెరుగుతుంది. ఈ స్త్రీ హార్మోన్ల పరిమాణము తగ్గటం వల్ల వచ్చే పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ అంటారు, పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు. అలాంటి వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక 6, కొంతమందికి అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు, కండరాలు పిక్కలు పట్టేయటం, ఒంటి మీద ఈ చీమలు పాకినట్టు ఉంటాం, గండ్రు చీమలు పాకినట్టు ఉంటాయి. అనేక మందులు వాడినా కూడా అరిచేతులు, అరికాళ్ళు మంటలు తగ్గవు. అలాంటి వారు ఖర్జూరం తింటే చక్కగా ఈ నరాల పట్టుత్వం వచ్చి తగ్గుతాయి. 7, మూత్రపిండాల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుస్తాయి, వాటి పనితీరుని మెరుగుపరుస్తుంది. రాళ్ళు ఉంటే మూత్రపిండంలో రాళ్ళు ఏర్పడకుండా పనిచేస్తాయి, రాళ్ళు పగలడానికి పనికి వస్తాయి. తరచుగా మూత్రంలో చీము కణాలు రాకుండా కూడా తరచు యూరినరీ ఇన్ఫెక్షన్స్ను కూడా నియంత్రించే గుణం ఉంది. 8, మహిళలకి, గర్భవతులకు, బాలింతలకు రక్తహీనత ఉంటుంది. రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు. ఎవరికి కూడా 10 గ్రాముల కంటే తక్కువ హీమోగ్లోబిన్ ఉండకూడదు. ఈ ఖర్జూరం తింటే రక్తహీనతకు చక్కటి పరిష్కార మార్గం. 9, దీంట్లో పీచు ఉంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని తరిమి కొడుతుంది, జీర్ణరసాలైన జఠరసము, క్లోమరసము, పైచరసం యొక్క ఉత్పత్తిని పెంచుతుంది. ఇదే కాకుండా పీచు ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి సుఖ విరోచనం కలుగజేసి, మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, దీన్ని అరిసి మొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ, ధారగా కానీ, పిచికారి కొట్టినట్టు
రక్తం పోతుంటుంది. ఈ ఖర్జూరం పండ్లు వాడితే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, మలద్వారం ద్వారా రక్తం పోతుంటే, అబ్బాయి నీకు వేడి చేసిందయ్యా, చలవ కోసం ఖర్జూర పండ్లు తినంటారు. వాళ్ళకి వైద్యశాస్త్రం తెలవదు కనుక వేడి చలవ అంటారు. అల్లోపతి శాస్త్రములో వేడి చలవ అనేది లేదు. వాళ్ళకి పీచు ఈ ఆహారం తెలవక ఖర్జూర పండ్లు తిను, నీకు చలవకు వచ్చి ఆ మల విసర్జనలో రక్తం పోకుండా కాపాడుతుంది అని అప్పట్లో మన పూర్వీకులు చెప్పేవారు. ఇక 10 రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని నియంత్రించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. తర్వాత దీంట్లో మెగ్నీషియం ఉంది. మెగ్నీషియం మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. పిల్లలు ఖర్జూరం తింటే వాళ్ళ మేధో సంపత్తి పెరుగుతుంది. కొంతమంది పిల్లలు 10వ తరగతి, ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ సమయంలో అమ్మ, డాడీ నాకేం గుర్తుంటలేదు, అన్నీ మర్చిపోతున్నాను, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో నాకు నమ్మకం కలగట్లేదని వాళ్ళు మారం చేస్తుంటారు. అలాంటి వారికి ఖర్జూరం తినబెడితే ఈ మెగ్నీషియం ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మళ్ళీ నేను మర్చిపోతున్నాననే మాట పిల్లల దగ్గర నుంచి రాదు. కనుక విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఎండు ఖర్జూరం పొడిని మనం చక్కెర కొనటం మానేసి దాని స్థానములో కోయంబత్తూరు తాటి బెల్లాన్ని, అట్లాగే పాలు తాగేటప్పుడు, పాలే కాదు కాఫీ టీల్లో కూడా మీరు షుగర్ మానేసి ఎండు ఖర్జూరం పొడిని అలవాటు చేసుకుంటే షుగర్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, అనర్థాలను, దుష్ప్రభావాలను, దుష్పరిణామాలను చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేంటి సార్, షుగర్ వల్ల నరాల బలహీనత రావటం ఏంటి, షుగర్ వల్ల క్యాన్సర్లు వస్తాయా, అమ్మో షుగర్లో 55 రకాల రసాయనాలు ఉన్నాయా అని చెప్పి ఆశ్చర్యపోతుంటారు. కనుక మన పాలిట శత్రువు షుగరు. ఇంకోటి కూడా ఉంది, మైదా పిండి కూడా. షుగర్ ఎంత హానికారో మైదా పిండి కూడా అంతే. షుగర్ కొనద్దు, మైదా పిండి కొనద్దు, షుగర్తో చేసిన వస్తువులు వద్దు, మైదాతో చేసిన వస్తువులకు స్వస్తి పలుకుదాం, ఆరోగ్యంగా ఉందాం. ఈ ఖర్జూర రహస్యాన్ని మీలోనే దాచుకోకుండా బంధువులకి, మిత్రులకు, అందరికీ కూడా ఈ ఖర్జూర పండు మహిమలను తెలియజేయటానికి తప్పకుండా ఈ వీడియోని మీ సోషల్ మీడియా గ్రూప్లో, వాట్సాప్లో షేర్ చేసి మీ యొక్క స్నేహిత బృందానికి ఆనందం కలిగిస్తూ మంచి వీడియో మాకు షేర్ చేశావని ప్రశంసలు పొందటానికి దీన్ని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేసి, షుగర్ మంచిది కాదు, ఖర్జూరం మన ఆరోగ్యాన్ని కాపాడుతుందనే ఆ సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా ఖర్జూరంలో ఉండే లాభాలు, అవి తీసుకోవటం వల్ల మనకు వచ్చే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో. సో మరొక ఇంట్రెస్టింగ్ అంశంతో మీ ముందుకు వస్తాం. స్టే విత్ us.